హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఏపీలో సంక్రాంతి కిట్లు అనేవి పంచబోతున్నారండి. మరి ఈ కిట్లలో ఏమేమి ఉన్నాయి, మరి ఎవరెవరికి అందజేస్తున్నారు అనేది ఇప్పటి నుంచి మనకి వస్తాయి అన్న విషయాలపై మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. దీంతో పాటుగా మహిళలందరికీ కూడా 2 చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారండి. దీంతో పాటుగా కొంత అమౌంట్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మనం వీడియోలోకి వెళ్ళి విశ్లేషంగా తెలుసుకుందామండి. మరి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. అలాగే దీంతో పాటుగా వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోను షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ వరకు చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కిట్లనైతే పంపిణీ చేయబోతున్నారు. నిర్ణయాలైతే తెలుస్తుందండి. 2014లో మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రన్న కిట్లు అనేవి పంపిణీ చేశారండి. మనకైతే రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి అలాగే ముఖ్యమైన పండుగలకు పంపిణీ చేశారన్నమాట. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కిట్లు అనేది ఆపేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఫామ్లోకి వచ్చింది కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కిట్లనైతే పంపిణీ చేయాలని నిర్ణయించారు. మరి ఈ చంద్రన్న కిట్లలో మరి బ్యాగులాగా తయారు చేసి దాంట్లో 1 కేజీ శనగపప్పు, కందిపప్పు, అలాగే ఆయిల్, బెల్లం, అలాగే ఇంకొన్ని సరుకులు వేసి ఈ కిట్లను అనేది తయారు చేసి ఇవ్వడం అనేది జరగబోతుందండి. మామూలుగా అయితే మనకు జనవరి 1 నుండి కూడా ఈ బియ్యం అయితే పంపిణీ చేయబడడం జరుగుతుంది కదా. ఈ బియ్యం పంపిణీ చేసిన తర్వాత చంద్రన్న కిట్లు పంపిణీ చేయబోతారండి అని నిర్ణయం తీసుకున్నారండి. ఈ చంద్రన్న కిట్లు అలాగే మహిళలకు ఇవ్వబోయే 2 చీరలు కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారండి. దీంతో పాటు సంక్రాంతి కానుక సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ మహిళకు కూడా 18 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు కూడా అర్హత కలిగిన మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇది మనకు ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే కంటే సంవత్సరానికి ఒకటేసారి 18,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి సంక్రాంతి లోపల అయితే డబ్బులైతే వేయాలని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది.